మహబూబ్ నగర్ జిల్లాలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది. నిన్న కురిసిన వానలకు తీవ్ర పంట నష్టం జరిగింది. 2 యువకులు మృతి చెందారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నిన్న మొన్నటిదాకా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 46 డిగ్రీల ఉష్ణోగ్రతతోటి జనమంతా కూడా అల్లాడిపోయారు. సో సడన్గా వచ్చినటువంటి వాతావరణ ప్రభావంతో రైతులతో పాటు ప్రజలంతా కూడా చాలా రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు. ఎండలతోటి ఉక్కపోతతోటి ఇబ్బంది పడ్డ జనమంతా కూడా చాలా రిలీఫ్గా ఫీల్ అవుతూ ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో జిల్లా వ్యాప్తంగా చూస్తే అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి, తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల అయితే ఆకాశం మేఘావృతమై ఉంది. నిన్న మొన్నటిదాకా 46 డిగ్రీస్ ఉంటే ఇప్పుడు 25-30 డిగ్రీల లోపలనే మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే నిన్న ప్రమాదవశాత్తు 2 ఘటనలు చోటు చేసుకోవడం వల్ల వేర్వేరు ప్రాంతాల్లో 2 యువకులు మృతి చెందారు. అది కల్వకుర్తికి సంబంధించినటువంటి కుర్మిద్ద ప్రాంతంలో ప్రమాదవశాత్తు బైక్ పార్క్ చేస్తున్న సమయంలో షాక్ గురై ఒక యువకుడు చనిపోయాడు. అట్లాగే కడతాల్ మండలం వాసుదేవపూర్లో పిడుగుపాటుకు గురై ఒక యువకుడు చనిపోయారు. సో నిన్న వేర్వేరు ఘటనల్లో ప్రమాదవశాత్తు 2 యువకులు చనిపోయారు. వర్షం వల్ల రోడ్ల పక్కన అక్కడక్కడ నిల్వ చేసినటువంటి ధాన్యం కూడా తడిసిపోయింది. రోడ్లు కూడా చాలా చోట్ల కొంచెం భారీ వర్షం పడడంతో రోడ్ల మీద కూడా వాటర్ వచ్చింది. సో ఒకవైపు ఏమో రైతులంతా కూడా వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. మే 2nd, 3rd వీక్ నుంచే వర్షాలు కురవడం వల్ల రైతులంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే మాన్సూన్ ఈసారి ఋతుపవనాలు త్వరగా ప్రవేశిస్తాయన్న ఒక వాతావరణ శాఖ సూచనతో రైతులంతా కూడా వ్యవసాయ పనుల్లో బిజీ అయిపోయారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అనగానే ఎక్కువగా ఖరీఫ్ వానాకాల పంటలు సాగు చేస్తారు. 35 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉంది. సాగు నీటి వసతి లేని రైతులంతా కూడా ఎక్కువగా వానాకాలం పంటలని సాగు చేస్తారు. సో అట్లా మనం వానాకాలం పంటలని ఎక్కువగా రైతులు సాగు చేస్తారు కాబట్టి ఈ సీజన్ అంతా కూడా చాలా బిజీ ఉంటుంది. హార్వెస్టింగ్ సీజన్ కోసం రైతులంతా కూడా బిజీ అయిపోతారు. వాతావరణం చల్లబడడం వల్ల ప్రజలంతా కూడా రిలీఫ్ కావడం, దీంతోపాటు రైతులంతా కూడా వ్యవసాయ పనుల్లో బిజీ కావడం అనేది ఒక శుభసూచకంగా భావిస్తున్నారు. వాతావరణం చల్లబడడం, ఇంకా ఋతుపవనాలు కూడా ఈసారి త్వరగానే ప్రవేశిస్తాయని చెప్పడం వల్ల రైతులంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అటు చెరువుల్లో కానీ లేకపోతే రిజర్వాయర్లో కూడా వాటర్ అంతా కూడా పూర్తిగా ఎండిపోయింది, పాతాళానికి పడిపోయిందని చెప్పొచ్చు. పూర్తిగా డెడ్ స్టోరేజ్ చేరుకున్నాయి. తాగడానికి నీళ్ళు లేని సిచ్యువేషన్ కూడా కనిపించింది. సో ఈసారి త్వరగా వర్షాలు పడితే మంచి రిజర్వాయర్లోకి చెరువులోకి నీళ్లు చేరడం వల్ల అటు వ్యవసాయం చేసుకోవడంతో పాటు డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ కూడా లేకుండా ఉంటుంది. వాతావరణం కూడా చల్లబడడం ఒక పాజిటివ్ సైన్గా భావిస్తున్నారు. ఇది మహబూబ్నగర్ జిల్లాలో వర్షానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.